హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అల్లం గారెల్ని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా నేను ఈ గారెల్ని తయారు చేసుకోవడానికి 1 కప్పు దాకా పొట్టుతో ఉన్న మినప్పప్పును తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న మినప్పప్పుని ఒక 2 నుంచి 3 సార్లు నీట్గా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మినప్పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 4 గంటల పాటు ఈ మినప్పప్పుని నానబెట్టుకోవాలి. ఇందాక మనం 4 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా, ఈ మినప్పప్పుని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా అల్లాన్ని కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలానే ఒక 4 నుంచి 5 దాకా పచ్చిమిర్చిని కూడా తెంపుకొని ఇందులోకి వేసుకోవాలి. వాటితో పాటు మీ రుచికి తగినంత ఉప్పుని కూడా ఇందులోకి వేసుకొని ఇందాక మనం నానబెట్టుకొని క్లీన్ చేసుకున్న మినప్పప్పుని నీళ్లు లేకుండా ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండి చాలా థిక్గా ఉండాలి, లూజ్గా ఉండకూడదు అనమాట. మనం అసలు వాటర్ వేయకూడదు. అలానే మీకు ఇష్టమైతే కనుక ఇప్పుడు వంట సోడాని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల గారెలు అనేవి గుల్లగా వస్తాయి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం ఆయిల్లోకి వేస్తే ఆ పిండి కనుక కొంచెం పొంగితే ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గారెల్ని ఒక్కొక్కటిగా వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ గారెలన్నీ గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న గారెలన్నీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకొని ఒక జల్లెడ్ లాంటి గిరిటిలోకి వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచిగా ఉండే అల్లం గారెలు రెడీ అయిపోయినట్లే. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా ఈ అల్లం గారెల్ని సమర్పించి మీరు కూడా స్వీకరించండి. అంతే అండి ఈ వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.